ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రియ సంఘం అంతటికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని ప్రియ సేవకులకు మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, హోషేయ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదివి మీతో కలిసి కొద్ది నిమిషాలు నేను ధ్యానం చేయాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మీరు ఆయనతో చెప్పవలసినదేదనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అని అవే మాకున్నవి. చిన్ని ప్రార్థన చేస్తానమ్మా. జీవంగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు జరిగిన ఆరాధన నీకు మహిమకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి నీ సందులో స్తుతిస్తూ ఉన్నాను. నైనా అల్పుడను దీనుడను నీ పక్షంగా నిలబడుతుంటున్న సమయంలో నేను మాట్లాడితేనైనా అది ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు. నీవు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి బాబు. సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడండి. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉంచుమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, హోషేయ అనే మాటకు అర్థము రక్షణ అని అర్థం. పరిశుద్ధ గ్రంథములో యేసు అనే మాటకు, యెహోషువ అనే మాటకు, హోషేయ అనే మాటకు కూడా రక్షణ లేదా రక్షకుడు అనే అర్థం వస్తూ ఉంది. అయితే ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం హోషేయ గ్రంథంలోని 14వ అధ్యాయము అనగా చిట్ట చివరి అధ్యాయంలోని ఒక 2 మాటలు నేను కలిసి ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఆ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలు మనకు అర్థం కావాలంటే హోషేయ గ్రంథం యొక్క క్లుప్త వివరణ మనకు తెలియాల్సి ఉంది. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, హోషేయ ఆయన ఒక ప్రవక్త అంటే నాటి దినాలలో దేవుడే నేరుగా ప్రవక్తతో మాట్లాడుతూ ఉండేవారు. తన ప్రజలకు ఏమి బోధించాలో, ఏమి ప్రకటించాలో ప్రవక్తకు తెలియజేసినప్పుడు ఆ ప్రవక్త వెళ్ళి ప్రజలకు తెలియజేస్తూ ఉండేవారు. అట్లాంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త హోషేయ గారు. అయితే ప్రియమైన వారులారా, ఒక్కొక్క దినాన్న దేవుని యొక్క వాక్కు హోషేయ గారికి ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. హోషేయ గారితో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, హోషేయ, నీవు వెళ్ళి వేశ్య అయిన ఒక స్త్రీని వివాహం చేసుకో అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మనం ఆలోచన చేయగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేయగలిగినట్లయితే, అన్నింటికంటే ముఖ్యముగా ప్రభు యొక్క లక్షణాలను మనం చెప్పమంటే మొట్టమొదటిగా మనం చెప్పేది పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే, దేవా, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంతటి నిష్కలంకమైనది అంటాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలి అంటే పరలోక దూతగణాలు కూడా ఆయనని పరిశుద్ధుడు 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 అని చెప్పేసి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అపవిత్రతను ఆయన ప్రోత్సహించేవాడు కాదు, అపవిత్రతను సహించేవాడు ఆయన కాదు.
అట్లాంటి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైనటువంటి హోషేయ అనే ప్రవక్తతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి విషయము, నీవు వెళ్ళి ఒక వేశ్యను వివాహము చేసుకో. అయితే విధేయత ప్రశ్నించదు. హోషేయ గారు మారు మాట్లాడలేదు. ఏంటి ప్రభువా, నేను ఏమో ప్రవక్తనా, ఇప్పుడు నేను వేశ్యని వివాహం చేసుకుంటే ప్రజలందరూ ఏమనుకుంటారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రశ్నించాలి. కానీ విధేయత ప్రశ్నించదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు చెప్పినది చెప్పినట్లుగా దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును ఆయన వివాహం చేసుకున్నాడు. ప్రియులరా, ఒక వేశ్యను తన గృహానికి తెచ్చుకున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రేమకు అవధులు లేనంతగా ప్రేమించాడు. ప్రియులరా, నేటి దినాన్న ఈ యొక్క గోమెరి యొక్క స్థితి ఎంత ఉన్నతమైన స్థితికి చేరగలిగింది అంటే, ఒక పందిని తీసుకుని వచ్చి సింహాసనాన్ని ఎక్కిస్తే దాని స్థితి ఎంత ఉన్నతమైనదో అట్లాంటి గోమెరిను తీసుకొచ్చి దేవుడు ఒక ప్రవక్తకిచ్చి వివాహం చేశాడు. అతడు తనను ఎంతగా ప్రేమగా సాకుతూ ఉన్నాడు. శరీరాన్ని అమ్ముకునే బ్రతికే ఆ స్త్రీ నేటి దినాన్న ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రవక్త అయిన హోషేయ గారిని బట్టి ఈమెను గౌరవిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో వారికి 2 కుమారులు, 1 కుమార్తె, 3 బిడ్డలు జన్మించారు. సంతోషముగా ఆ కుటుంబం సాగిపోతూ ఉంది. అయితే ప్రియమైన వర్లారా, అట్లాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ఆమెకి ఏమైందో తెలియదు. 3 బిడ్డలను విడిచిపెట్టింది, ప్రేమించే భర్తను విడిచిపెట్టింది, మరలా తిరిగి వేశ్యావృత్తికి వెళ్ళిపోయింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ కూడా, అరే ప్రవక్త గారి యొక్క భార్య కదా ఈమె, తిరిగి మరలా వేశ్యావృత్తిని ప్రారంభించింది ఏంటని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితులు. అనేక మంది హోషేయ దగ్గరికి వచ్చి, అయ్యా నీ భార్య వేశ్యావృత్తిని కొనసాగిస్తుంది అని చెప్తున్న పరిస్థితులు. అయితే అది దేవుని ప్రియ సేవకునికి, ప్రవక్తకు ఎంతటి అవమానం. అతడు కృంగిపోయిన పరిస్థితులు. ఆమె అయితే తన యొక్క నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉంది. ప్రవక్త అయిన హోషేయ గారు మాత్రం ఆయన కుమిలిపోతూ ఉన్నాడు. ఒక వేశ్యను తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాను, ఆమెను ఎంతగా ప్రేమించాను అంటే నేను ఎంతగా ప్రేమించగలనో అంతకు మించి ఆమెను ప్రేమించాను. అయినప్పటికీ కూడా నా ప్రేమను కాదని ఆమె తిరిగి మరలా వేశ్యావృత్తిలోనికి వెళ్ళిపోయింది. కృంగిపోయిన సమయంలో మరలా దేవుని యొక్క వాక్కు హోషేయ గారికి ప్రత్యక్షం అవుతుంది. దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పేసి హోషేయ గారు వింటూ ఉంటే మరలా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? హోషేయ, నీ భార్య మరలా తిరిగి వేశ్యగా మారిపోయింది కదా, వేశ్య వృత్తిలోనికి వెళ్ళిపోయింది కదా, ఆమె ఎక్కడుందో నీవు వెళ్ళి వెతుక్కుని ఆమెను పట్టుకో. అంతేకాదు, తన ప్రియునికి ఆమె ఎంత అచ్చి ఉందో దానిని వారికి తిరిగి తెల్లించి మరలా వేశ్య అయిన నీ భార్యను తీసుకుని వచ్చి గతించిన కాలంలో నువ్వెంతగా ప్రేమించావో అంతగా ఆమెని ప్రేమించు అని చెప్పేసి దేవుడు చెప్తున్నటువంటి మాట. అట్లాంటి పరిస్థితుల్లో ప్రియమైన వర్లారా, ఇప్పుడు హోషేయ గారు ఏమనాలి? ప్రభువా, ఏంటి అసలు నువ్వు మాట్లాడేది? పరిశుద్ధుడైన నన్ను వేశ్యను తెచ్చుకొని వివాహం చేసుకోమన్నావు, చేసుకున్నాను. ఆమెను ఎంతగా ప్రేమించాలో అంతకు మించి నేను ప్రేమించాను. నా ప్రేమను కాదని మరలా పాత జీవితాన్నే, ఆ రోత జీవితాన్నే ఆమె జీవిస్తూ ఉంటే, కృంగిన స్థితిలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అవమానంతో నేను తలదించుకొని తిరుగుతూ ఉంటే మరలా నువ్వేమంటున్నావు? ఆ వేశ్య వృత్తిలో ఉన్నటువంటి నా భార్యను తిరిగి తీసుకోమంటున్నావా? ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన ప్రశ్నించాలి. కానీ విధేయత ప్రశ్నించదు. హోషేయ మారు మాట్లాడలేదు ప్రియులారా. మరలా తన భార్య ఎక్కడ ఉంది అని చెప్పేసి వీధులంతా కూడా వెతుకుతూ వెళ్ళాడు. ఒక్కొనొక్క బజారులో తన భార్య కనిపించింది.
ఆమెను చేయి పట్టుకుని తీసుకుని వద్దామంటే మరొక వ్యక్తి వచ్చాడు. అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈమెని? ఈమె కోసం నేను చాలా ఖర్చు పెట్టాను. ఈమె నువ్వు తిరిగి తీసుకుని వెళ్ళాలంటే నేను ఖర్చు పెట్టినదంతా కూడా నాకు తిరిగిచ్చి ఈమెను తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అయితే ప్రియులారా, ఆమె కోసం అతడు ఎంత ఖర్చు చేశాడో ఆ ఖర్చునంతటిని కూడా అతనికి తిరిగిచ్చి వేశ్యగా మారిన తన భార్యను మరలా గృహానికి తీసుకుని వచ్చి గతించిన ప్రతి విధమైన పరిస్థితిని విడిచిపెట్టి మరలా తను ఎంతగా ప్రేమించాలో అంతగా ఆమెను ప్రేమించాడు ప్రియులారా. అయితే తన యొక్క వేశ్య జీవితమైనప్పటికీ కూడా, తన పరిస్థితులు మారినప్పటికీ కూడా హోషేయ ప్రేమలో మాత్రము మార్పు అనేది లేదు. నిజంగా పరిశుద్ధ గ్రంథములో హోషేయ గ్రంథం అనేది చాలా అసలు మనకి ఎంత ఉన్నతమైన అనుభవాలు దానిలో కనబడతాయంటే, దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యము హోషేయ గ్రంథం. అయితే దేవుడు ఎందుకు ప్రవక్త అయినటువంటి హోషేయను, పరిశుద్ధుడైనటువంటి హోషేయను, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే హోషేయను వేశ్యను ఎందుకు వివాహం చేసుకోమన్నాడు అని ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ మనకు అర్థమవుతుంది. గతించిన దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. సజీవుడైన దేవునిని ప్రక్కన పెట్టారు. నచ్చిన జీవితాన్ని జీవించటం మొదలుపెట్టారు. విగ్రహారాధన చేస్తూ నచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. గతించిన కాలంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే కనానీయుల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది అంటే, వారు భార్యాభర్త ఆ విగ్రహాల యొద్దనే కలుసుకొని వారి పుట్టిన బిడ్డలలో ప్రథమ బిడ్డను వారికి బలిగా అర్పిస్తూ ఉండేవారు. అంతటి భయంకరమైన స్థితి వారిది. అయితే వారిని అనుసరించి జీవించటం ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్నారు. సజీవుడైన దేవునిని ప్రక్కన పెట్టారు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే దయనీయమైన స్థితికి వారి జీవితాలు చేరిపోయినాయి ప్రియులారా. నిత్య మరణమే శరణ్యమయ్యింది. వారిని విడిపించేవాడు మరెవ్వరూ లేరు. అట్లాంటి పరిస్థితుల్లో హోషేయ వేశ్య అయిన ఆ స్త్రీని ఎట్టి రీతిగా వివాహము చేసుకొని ప్రేమించాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలను కూడా ప్రియ రక్షకుడైన దేవుడు అట్టి ప్రేమతో వారిని చేర్చుకున్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో మ్రగ్గిపోతున్నప్పుడు వారిని విడిపించాడు. ఆయన ఇశ్రాయేలును ప్రత్యేకపరిచాడు. నేనున్న తోడు అంటూ అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన ఎంతగా ఆదరించాడు. పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, మన్నాను కురిపించాడు, పూరేళ్లను కురిపించాడు, బండను చీర్చి నీళ్లనిచ్చాడు. 40 సంవత్సరాలు వారు అరణ్యములో తిరుగుతున్నప్పటికీనంట వారి చెప్పులు అరిగిపోలేదంట. 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగుతున్నప్పటికీ వారి వస్త్రాలు చెమట వాసన రాలేదట. అంతగా దేవుడు వారిని సంరక్షించాడు, అంతగా వారిని ప్రేమించాడు. అయితే ప్రియమైన వారులారా, ఆ గోమెరు ఎట్టి రీతిగా ప్రేమించిన తన భర్తను విడిచి మరలా వేశ్య జీవితాన్ని జీవించడానికి ఎట్టి రీతిగా వెళ్ళిపోయిందో, ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తారు అంటే, అంతగా ప్రేమించిన తన దేవుని ఏం చేస్తారంటే మరలా విడిచిపెట్టారు. మరలా వేశ్య జీవితాన్ని జీవించడానికి, విగ్రహాలతో కలుసుకోవడానికి, అన్యులతో వారికి జీవితాన్ని కొనసాగించడానికి మరలా సజీవుడైన దేవునిని విడిచి మరలా పాతరొత్త జీవితానికి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో. అయితే ప్రియమైన వారులారా, వారి జీవితాలు అంతగా పతనమైనప్పటికీ కూడా దేవుని ప్రేమలో ఏమాత్రము కూడా మార్పు లేదు. ఇశ్రాయేలు ప్రజలనే కాదు, మన జీవితాలు కూడా అంతే కదా. నిత్య మరణమే శరణ్యం. కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ఏది కూడా మన పాపాన్ని పావనపరచలేని పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు. హోషేయ ఆ గోమెరుని వెతుక్కుంటూ వీధులంటా ఎట్లా తిరుగుతూ వెళ్ళి తన భార్యను కనుగొన్నాడో, ప్రియుడైన యేసు కూడా
నశించిన దానిని ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు తప్ప నేను ఆయన వెతకలేదు కదా. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, మనల్ని పట్టుకున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన యొక్క రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించేటంతగా ఆయన ప్రేమించాడు. మన కొరకు తన ప్రాణం పెట్టేటంతగా మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన ఎంతగా ప్రేమించగలరు అంటే ప్రాణం పెట్టేటంతగా మాత్రం ప్రేమించలేరు. బిడ్డల కోసం ప్రాణం పెడతామని చెప్పగలరేమో కానీ అంత సాహసం చేయలేరేమో. ఒకవేళ చేసినప్పటికీ కూడా అది కేవలము ఆ ఒక్క బిడ్డకే పరిమితం అవుతుందేమో ఆ ప్రేమ. అయితే ప్రియుడైన యేసు ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే నన్ను ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. సింహాసనాన్ని విడిచి రక్త హస్తాలతో ఈ లోకానికి ఆయన ఎత్తించాడు. రాజులకు రాజైన ప్రభువు ఆయన దాసుని రూపాన్ని ధరించాడు. ఎందుకు? నశించిపోతున్న నన్ను రక్షించటానికి, విడిపించటానికి, ఆ నిత్యమైన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయన అంత త్యాగం చేశాడు. ఆయన అంత చేసినప్పటికీ కూడా మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే మరలా తిరిగి నచ్చిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాం కదా ప్రియులారా. అయినప్పటికీ కూడా మరలా ప్రభువు చాచిన చేతులతో ఈ ఉదయకాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు. మరలా నీకోసం నేను ప్రాణం పెట్టినప్పటికీ కూడా నువ్వు పాత జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. అయినప్పటికీ కూడా నీ జీవితంలో మార్పు లేకపోయినప్పటికీ కూడా నా ప్రేమలో మాత్రము మార్పు లేదు. నువ్వు తిరిగి వస్తే గనక అట్టి ప్రేమనే నేను నీ పట్ల కనుపరుస్తాను, అట్టి కృపనే నీ పట్ల నేను కనుపరుస్తాను అని చెప్పి ఆయన పిలుస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క చెంతకు నువ్వు రావడానికి ఇష్టపడితే ఆయన నిత్యమైన జీవాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటన్నది మనం క్లుప్తముగా ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. మొట్టమొదటిగా, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. ప్రియమైన వారలారా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు నీ జీవితం ఎందుకు కుప్పకూలిపోయింది, ఎందుకు నీ జీవితం పతనమైపోయింది అంటే దానికి ప్రధానమైన కారణము పాపమే. మనం ఆలోచన చేయగలిగినట్లయితే సంఖ్యాకాండ గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనములో నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదకి రాబోతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అవును ప్రియమైన వారలారా, నీవు చేసినదే నీ నెత్తి మీదకి రాబోతూ ఉంది. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇదే. ఇశ్రాయేలు నీ పాపం వలన నీవు కూలిపోయావు. నీవెందుకు పతనమైపోయావంటే నేటి దినాన్న నీ పాపమే దానికి కారణం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మోసపోకుడి, దేవుడు విక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తునో అదే పంటను కొయ్యును. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇదే. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మోసపోవద్దు. ఒక మనుషుడు ఏది విత్తాడో దాన్నే కోస్తాడు. నేటి దినాన్న మీరెందుకు కూలిపోయారు, మీరెందుకు పతనమైపోయారు, దానికి గల కారణం ఏంటి అంటే మీరు పాపాన్ని విత్తారు, దానినే మీరు కోస్తా ఉన్నారు. పాపం యొక్క ప్రతిఫలం ఏంటో మనకు తెలుసు కదా. పాపం యొక్క ప్రతిఫలము మరణం. ఎందుకు నేటి దినాన్న అరణ్యంలో మీ యొక్క శవాళ్ళు పిట్టల్లా రాలిపోతూ ఉన్నాయి? ఎందుకు మీరు మరణిస్తూ ఉన్నారు? దేవుడు ఈ లోకంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడే, నా స్వాస్థ్యం అని చెప్పేసి దేవుడు మీ గురించి చెప్పాడే, మీకోసం సర్వస్వాన్ని అని త్యాగం చేశాడే. అయినప్పటికీ కూడా నేటి దినాన్న ఆ అరణ్యములో దేవుని యొక్క కాపుదల ఎంత నిండుగా ఉన్నప్పటికీ కూడా మీ శవాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతూ ఉన్నాయి?
దానికి గల కారణం ఏంటంటే మీ యొక్క పాపం వల్ల వచ్చే ప్రతిఫలము, దాని యొక్క జీతము మరణమే. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మీ జీవితము పతనమవుతుంది అంటే, మీ జీవితంలో సమాధానం లేదు అంటే, మీ కుటుంబాలు దేవునికి దూరం అవుతున్నాయంటే దానికి గల కారణం ఏంటి అంటే మీ యొక్క పాపమే. ఎందుకు పతనమైపోతున్నావు అంటే పాపమే నీ యొక్క పతనాన్ని శాసిస్తూ ఉంది అనే మాటలు తెలియచేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియులారా. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో సెలవిస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. దేవుడు ప్రియమైన వర్లారా, ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు నీవెందుకు పతనమైపోయావు అంటే నీ పాపం వలన నీవు పతనమైపోయావు, నీ పాపం వలన దేవునికి దూరం అయిపోయావు, నీ పాపం వలన దేవునికి అందనంత దూరంలో నీవు ఉంటూ ఉన్నావు. అయితే ఉదయకాల సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపాన్ని విడిచి ఏం చేయాలి? యెహోవా తట్టు నువ్వు తిరగాలి. ప్రియమైన వర్లారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకు యెహోవా తట్టు మనం తిరగాలి? ఎందుకు తిరగాలి అంటే కాలము సమీపమవుతూ ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక దానికి ఎంతో సమయం లేదు ప్రియులారా. అయితే ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే దేవునిని విడిచిపెట్టాం, ఆత్మీయత కుదువయింది, దేవునికి దూరం అయిపోయాం. దేవుని తట్టు తిరగాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటలు మనం చదవగలుగుతాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకుడి. ప్రియమైన వర్లారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే యెహోవా దొరుకు కాలమునందే ఆయనను మీరు వెదకుడి అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక కాలము రాబోతూ ఉంది. ఆ దినాన్న నువ్వు ఎంత వెతికినా ఆయన నీకు దొరకడు. సమయం ఉండగానే, ఈ కృపాకాలంలో నీవు ఉండగానే నువ్వేం చేయాలంటే నీ పాపమును విడిచిపెట్టి నువ్వు దేవుని తట్టు నువ్వు తిరగాలి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ నుండి ఆశిస్తున్నది అదే. గతించిన కాలంలో నీ జీవితం ఏదైనా కావచ్చు, ఆ పాపమును విడిచిపెట్టి నువ్వేం చేయాలి? నా తట్టు నువ్వు తిరగాలి, దేవుని తట్టు నువ్వు తిరగాలి, యెహోవా తట్టు నీ కన్నులు ఎత్తగలగాలి. ఎందుకంటే ఒక దినం రాబోతూ ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు మనం ఆలోచన చేయగలిగినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు అత్యంత భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రియమైన వర్లారా, ఒక కాలము రాబోతూ ఉంది అట, ఒక భయంకరమైన క్షామము రాబోతూ ఉంది అట, ఒక భయంకరమైన కరువు రాబోతుంది ప్రియులారా. అది అంట అన్నపానములు లేక కలుగు క్షామము కాదు, నీరు లేక ఆహారం లేక వచ్చే క్షామము కాదు, కానీ అంట యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామము ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినాన్న నువ్వు ఎంత వెతికినా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఆ దినాన్న ఒక్క మాట కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఉండరు. నేటికి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఇప్పటికే అనేకమైన గ్రామాల్లో మన ఫేస్బుక్లో చూస్తూ ఉంటూ ఉన్నాం, క్రైస్తవులు అనుమతి లేనిదే గ్రామంలోనికి ప్రవేశించరాదు అని చెప్పేసి బోర్డ్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సువార్త ద్వారాలు మూయబడే సమయము దగ్గర పడతా ఉంది. నేటి దినాన మన జీవితాలు ఎంత చులకనగా ఉంటూ ఉన్నాయంటే దేవుని వాక్యం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 10 నిమిషాలు ఆ మాటలు ధ్యానం చేయలేని దయనీయ స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఒక దినం రాబోతూ ఉంది, నీ చేతిలో బైబిల్ ఉండదు,
నీ యొక్క సెల్ ఫోన్లో బైబిల్ యాప్ అనేది కనపడదు. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రియమైన వారులారా, సమయం ఉండగానే, దేవుడు దొరికే కాలం ఉందే, నువ్వేం చేయాలంటే ఆయన్ను వెతకాలి. ఆయన దాటిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా అది వ్యర్థమే అవుతుంది. అందుకే కదా వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుతూ ఉన్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ప్రియమైన వారులారా, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన హృదయం అనే తలుపు నద్ద ఉండి ఆయన తడుతూ ఉన్నాడు. ఆయన మెల్లనైన స్వరముతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంత కాలము నుండి ఆయన పరుని పోలి ఆయన నిలిచి ఉన్నాడో మనకు తెలియదు. అయితే ఒక సమయం రాబోతూ ఉంది, ఆయన యొక్క దీర్ఘశాంతము నశించిపోతుంది. ఇక ఆయన ఆ తలుపు యొద్ద నుండి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఎంత వెతికినా కానీ ఆయన నువ్వు పట్టుకోలేవు ప్రియులారా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. సమయం ఉండగానే నువ్వు ప్రభువును తెలుసుకోవాలి. ఎందుకు అంటే సమయం ఉన్నప్పుడు నువ్వు యెహోవా తట్టు తిరగకపోతే, సమయం ఉన్నప్పుడే, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే నీ యొక్క జీవితాన్ని మార్చుకోకుండా నీ జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే, పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి మనకు తెలియదు కదా. మన ప్రాణం పొక్కడెప్పుడో, ప్రభు యొక్క రాకడెప్పుడో తెలియదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, దేవుని బిడ్డలారా, మీ పాపమును విడిచి యెహోవా తట్టు మీరు తిరగండి. సమయం ఉండగానే ప్రభు వైపు మీరు తిరగాలి. ఒకనొక సందర్భంలో ఎరుకో పట్టణం గుండా ప్రభు వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏదో జనసందోహం వస్తున్న శబ్దం వినబడుతూ ఉంది. కొందరు పిలిచి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఏం జరుగుతూ ఉంది? ఏదో పెద్ద జనసందోహం వస్తున్నట్లుగా నాకు కనబడుతూ ఉంది, వినిపిస్తూ ఉంది. ఎవరు? ఏమైంది? ఇతని ఆశ ఏంటి అంటే ఎవరైనా వస్తే కొన్ని పైసలు వేస్తారు కదా, దానితో పాటు తన యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నది యొక్క ఆశ. అయితే ప్రియమైన వారులారా, వారు చెప్పిన విషయం ఏంటంటే నజరేయుడైన యేసు ఈ దారిన వస్తూ ఉన్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జనసందోహము ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ శబ్దాన్ని అతను వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వస్తూ ఉన్నాడు, తనకు సమీపముగా వస్తున్నాడని తెలిసిందో, ఆ చప్పుడు దగ్గర అయ్యే కొలది అతడు పిలుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. అందరూ అరుస్తూ ఉన్నారు, అరే నిన్నెక్కడెవ్వరూ పట్టించుకోరు, సైలెంట్గా ఉండు, మాట్లాడుకో అని చెప్పేసి వారు ఏం చేస్తూ ఉన్నారంటే అతన్ని నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రియులారా, వారు నిరుత్సాహపరిచే కొలది, వారు చెప్పే కొలది ఇతడు రెట్టింపు బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఎంతగా కేకలు వేస్తూ ఉన్నాడంటే అతని స్వరము యేసు ప్రభు యొక్క చెవిని చేరేటంతగా అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఎప్పుడైతే అతని స్వరము ప్రభు యొక్క చెవిని చేరిందో ఆయన అక్కడే నిలిచిపోయాడు. ఎందుకు అంటే దావీదు కుమారుడు ఆ దినాన దాటిపోయి ఉంటే ఆ గుడ్డి భిక్షకునికి తన యొక్క జీవితంలో ఎప్పుడు స్వస్థత వచ్చేది కానే కాదు. నేటి దినాన్న అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరత కూడా ఉండేది కాదు కదా. అయితే ప్రియమైన వారులారా, ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, అనుకున్నాడు ఈ క్షణంలో దావీదు కుమారుడు దాటిపోతే నా జీవితంలో నాకెప్పటికీ కూడా ఈ వెలుగు నేను చూడలేను, ఇటు రీతిగానే నా జీవితం గతించిపోతుంది అని చెప్పేసి సంపూర్ణమైన విశ్వాసంతో ఎంత బిగ్గరగా అరవగలడో అంత బిగ్గరగా అరిచాడు. ప్రజలందరూ కూడా నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. ఓ గుడ్డివాడా, ఓ భిక్షకుడా, నీ మాటలు పట్టించుకునేవారు ఎవరూ లేరని చెప్పేసి అతన్ని అణచివేస్తూ ఉన్నప్పటికీ కూడా
దావీదు కుమారుని దాటిపోవడానికి ఆయన ఇష్టపడిన వాడు కాదు. అందుకే అతడు ఆ దినాన్న అద్భుతమైన స్వస్థతను పొందుకోగలిగాడు. అన్నింటికంటే అత్యంత ప్రాముఖ్యమైన మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ కల్వరి గిరిలో 3 శిలువలు భూమికిని ఆకాశానికి మధ్యలో వేలాడుతున్న సందర్భం కదా. మధ్యలో యేసు ప్రభువు ఉన్నారు. యువతలకు దొంగ, అవతలకు దొంగ. అయితే మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఒక దొంగ అంటున్నాడు, నీవే గనుక దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు అని చెప్పి దేవునిని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వర్లారా, మరొక దొంగ అయితే అతను గద్దిస్తూ ఉన్నాడు, దేవునికి నువ్వు భయపడవరా? ఎందుకు అంటే మనం చేసిన దానికి ఈ శిక్ష తగినదే, ఆయన ఏ నేరము చేయలేదే, ఆయనకు నువ్వు భయపడవా అని చెప్పి అతనిని గద్దించి ప్రభుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్ని మాట నేను అనుకుంటాను, ఈ ప్రపంచ చరిత్రలో ఒక్క 2-3 సెకండ్స్తో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి అంతటి ధన్యజీవి అతడు తప్ప మరెవ్వరూ లేరేమో. ఆ కొన్ని క్షణాలు గతించిపోయి ఉంటే, ఆ దొంగ మారు మాట్లాడకుండా అట్లనే ఉండిపోయి ఉంటే, నేటి దినాన్న అతని జీవితం ఏమయ్యేదో అతని గురించి చెప్పుకోవడానికంటూ మనకేముండేది కాదు. అయితే దావీదు కుమారుడు దాటిపోకముందే, ప్రభువు సమీపముగా ఉన్నప్పుడే అతడు ఏం చేస్తూ ఉన్నాడు? వేడుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన వర్లారా, మన జీవితాలు ఎట్లా ఉంటా ఉన్నాయి? ఇస్కరియోతు యూదా ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు శిష్యుడిగానే పిలువబడ్డాడు. అయితే తన జీవితం ఎంతటి దయనీయమైన స్థితిలో ముగించబడిందో మనకు తెలుసు. మన కుటుంబాలు కూడా, మనము కూడా అనుకుంటూ ఉండొచ్చు, చిన్ననాటి నుంచి దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాం, క్రైస్తవ బిడ్డలుగా చలామణి అవుతూ ఉన్నాం, మంచిది. అయితే ప్రియమైన వర్లారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, దావీదు కుమారుడు దాటిపోకముందే మా యొక్క నిజస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని యెహోవా తట్టు తిరగగలిగిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే మన జీవితాలు ధన్యమే అవుతాయి. ప్రియమైనలారా, ఆ ప్రభు మాట్లాడుతున్న మాటలదే, ఇశ్రాయేలు ప్రజలారా, నీ పాపం వలన మీరు పతనమైపోయారు కాబట్టి మీ పాపాలను విడిచిపెట్టండి. ఏ స్థితిలో మీరు పతనమైపోయారో తిరిగి మీరు యెహోవా తట్టు మీరు తిరగండి. ఇంకా ఆయన సెలవిస్తున్నటువంటి మాట హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ప్రియమైన వర్లారా, అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మాటలు సిద్ధపరచుకొని యెహోవా తట్టుకు మీరు తిరగాలి. ఏం మాటలు సిద్ధపరచుకోవాలి? ఒకనొక సందర్భంలో ఆ చిన్న కుమారుడు తండ్రిని కాదు అని చెప్పి, నచ్చిన జీవితం జీవించవచ్చు అని చెప్పి, తన ఆస్తినంతటిని సమకూర్చుకొని సుదూరమైన ప్రయాణం చేశాడు. తండ్రికి అందనంత దూరం వెళ్ళిపోయాడు. అయితే అతడు వ్యాపారం చేయలేదు కానీ దుర్వ్యాపారం చేశాడు. వేశ్యలతో తన ఆస్తినంతటిని కూడా అతడు తినివేశాడు. అతని యొక్క జీవితం ఎంతటి దయనీయం అంటే, చిట్ట చివరికి ఆ పందులు పొట్టు తినేటువంటి ఆ అర్హత కూడా లేని స్థితి. ఆ పందులు యజమాని అంటున్నాడు, అరే ఆ పందులు పొట్టు నీవే తినేస్తే ఇక నా పందులేమి తింటాయని చెప్పేసి మెడ పట్టుకుని గెంటేసిన పరిస్థితులు కదా. అట్లాంటి పరిస్థితుల్లో అతడు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అతడు ఏం చేస్తూ ఉన్నాడు? కూర్చున్నాడు, మాటలను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఎందుకు నా జీవితం ఇంతగా పతనమైపోయింది? నా ఇంట్లో పనివారికి సహితము సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేటి దినాన్న కనీసం నాకు పందులు పట్టు కూడా లేని పరిస్థితే. ఎందుకు నా జీవితం ఎంత దయనీయమైపోయింది? ఎక్కడ తప్పిపోయాను? ఏం తప్పు చేస్తానో ఆలోచించటం మొదలుపెట్టాడు. అతనికి అర్థమైంది, మొట్టమొదటిగా
తండ్రి దగ్గర తప్పిపోయాను అని, దానికంటే ముందుగా పరలోకపు తండ్రి దగ్గర నేను తప్పిపోయానని. అప్పుడు అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే మాటలు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. నేను ఒక పని చేస్తాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రితో ఇట్టి రీతిగా నేను మాట్లాడతాను. తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేశాను. నీ కుమారుని అనిపించుకునే అర్హత యోగ్యత నాకు లేదు. అయితే నీ పని వారిలో ఒకనిగా నీవు నన్ను ఉంచుకో అని చెప్పి నా తండ్రిని బ్రతిమలాడతాను అని చెప్పి అతడు ఏం చేస్తూ ఉన్నాడమ్మా, మాటలు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. వెంటనే లేచాడు. సుదూరమైన ప్రయాణం. సందర్భం కదా, ఎంతటి ఉన్నతమైన ప్రేమ ప్రియులార తండ్రిది. అయితే ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా ఒకవేళ దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నట్టే మాటలు సిద్ధపరచుకొని ప్రభు సన్నిధికి మనము రాగలగాలి. ఒకవేళ నువ్వు మాటలు సిద్ధపరచుకోగలిగితే పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని ఒప్పుకోవడానికి ఒక తీర్మానం చేయగలిగితే చాలు. ఆ చిన్న కుమారుడు ఇంకను తండ్రిని క్షమాపణ అడగనే లేదు, కానీ అడగక ముందే తండ్రి వచ్చి అతను హత్తుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చాచిన చేతులతో నీ కొరకు నా కొరకు ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా ప్రభువు ఎదురు చూస్తూనే ఉంటూ ఉన్నాడు. అయితే మాటలు సిద్ధపరచుకొని నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధికి వెళ్ళగలగాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కసారి మన జీవితాలను మనలో మనమే పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకు అంటే సంవత్సరాలు మన జీవితంలో గతించిపోతున్నాయి కదా. మరి 2 రోజుల్లో ఈ యొక్క సంవత్సరంలోని చిట్ట చివరి నెలలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే జీవితంలో దినాలు గతించిపోతూ ఉన్నాయి, మన వయసు తరిగిపోతుంది తప్ప ఒకవేళ మార్పు లేని జీవితాలు జీవిస్తూ ఉన్నామేమో. సంవత్సరాలు దొరికిపోతున్నాయి, క్రిస్మస్ దినాల్లోనికి అడుగు పెడుతున్నామని సంతోషిస్తున్నాము, కానీ ఆ సమాధానాన్ని మాత్రం మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ కనబడటం లేదు. కారణం ఏంటి? కారణం ఒకటే ప్రియులారా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు నీ పాపం వలన నీవు కూలావు. నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదు? నీ కుటుంబం ఎందుకు పతనమవుతుంది? వ్యక్తిగతంగా నీ జీవితంలో వృద్ధి ఎందుకు లేదు? కారణం ఒక్కటే, పాపమే. నీ పాపం వలన నువ్వు కూలావు అనే గ్రహింపులోనికి వచ్చిన నీవు ఏం చేయాలంటే యెహోవా తట్టు నువ్వు తిరగాలి. నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన ప్రియరక్షకుడైన యేసయ్య వైపు నువ్వు తిరగాలి. ఆయన దాటిపోకముందే, దావీదు కుమారుడు దాటిపోకముందే, ఆ కల్వరిలో ఆ దొంగ ప్రభువు నుండి దూరం కాకముందే పరదేశును అతను ఎట్టి రీతిగా స్వతంత్రించుకోగలిగాడు. ఉదయకాల సమయంలో ప్రియులారా, నీవు నేను కలిసి మాటలు సిద్ధపరచుకొని, ప్రభువా నీ నుండి దూరం అయ్యాను, ఆ పరిస్థితిలో ఆ సందర్భంలో నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు నా జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది, నా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది,
కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి కారణమైంది. దయతో నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు అని చెప్పి విరిగి నలిగిన హృదయముతో నీవు ప్రభు చెంతకు రాగలిగితే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దావీదు యొక్క జీవితంలో ఇదే జరుగుతూ ఉంది కదా. బత్షెబ చేసిన పాపము ఆయన అనుకున్నాడు, నేను చేసిన పాపము అదెవ్వరికి తెలియదు. అక్కడ యూరియా చంపబడ్డాడు. తను చేసిన పాపం ఎవ్వరికి తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నాడు, కానీ తన యొక్క జీవితంలో మాత్రము సమాధానాన్ని కోల్పోయాడు. ఒకనొక దినాన్న నాతాను వచ్చి ఆ మనుష్యుడవు నీవే అంటూ వేలెత్తి దావీదును చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అయితే ప్రియమైన వారులారా, అతడు ఏం చేస్తూ ఉన్నాడు? తన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు. అతడు ఎంతగా రోధిస్తూ ఉన్నాడు అంటే కన్నీళ్లతో తన పరుపు తేలేటంతగా అతను రోధించాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అతడు చేస్తున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మికమైన పాఠం. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు, తండ్రి శుద్ధ హృదయము నాకు దయచేయి, ఎందుకంటే నా హృదయము అశుద్ధమైంది, అపవిత్రమైపోయింది. అంతరంగములో స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు, ఎందుకంటే నా అంతరంగము మలినమైపోయింది, నా మనస్సు అస్థిరమైపోయింది. అయితే నూతనమైన మనస్సును, నూతనమైన హృదయాన్ని, నూతన సృష్టిగా నీవు నన్నుంచు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు బాబు. నీ రక్షణానందము నాకు మరలా దయచేయి. ఎంత అద్భుతమైన మాట. గతించిన కాలంలో నీ రక్షణానందం ఏంటో నాకు తెలుసు, నేను దాన్ని అనుభవించిన వ్యక్తినే. అయితే బత్షెబతో చేసిన ఆ పాపము ఆ రక్షణానందాన్ని కోల్పోయేటట్లు చేసింది. అందుకే పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో బ్రతిమలాడుతూ ఉన్నాడు, నీ రక్షణానందము నాకు మరలా దయచేయి. మరలా అంటున్నాడు, సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించు, నన్ను దృఢపరచు. ఎంత అద్భుతమైన మాటలు. గతించిన కాలంలో నీతో నేను సమ్మతించలేకపోయాను, అందుకే నా జీవితం పతనమైపోయింది ప్రభువా. దయతో నన్ను ఒక్కసారి దృష్టించు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. ఆయన చేసినటువంటి విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో ప్రణమిల్లినప్పుడు ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, తర్వాత కీర్తనలో ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ సన్నిధిలో నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటాడు ఆయన. ఎందుకంటే అతని పాపములు క్షమించబడ్డాయి. ఎందు నిమిత్తము అంటే ఎంత ఘోర పాపి అయినా సరే ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాటలు, ఓ ప్రియ సంగమా, నీ యొక్క పాపము చేత నీవు కూలిపోయావు, నీ పాపము చేత నీవు పతనమైపోయావు. అయితే నువ్వేం చేయాలంటే యెహోవా తట్టు నువ్వు తిరగాలి. ఎప్పుడు? నీకు నచ్చినప్పుడు కాదు. ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా బలం ఉంది, ఇంకా ఆరోగ్యం ఉంది. ఏదో చిట్ట చివరి సమయంలో ఏదో ఆ సిలువలో దొంగవలే ఒక్క చిన్ని ప్రార్థనతో పరలోకానికి ఎక్కిపోదాం అనే తలంపులు మాత్రం ఉండొద్దు. మన జీవితాలు ఎంతటి క్షణభంగురమైనవి. గడ్డి పువ్వు వంటి కదా మన జీవితాలు. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆ యొక్క జీవితాలు కదా. ఏ క్షణాన్న వాడిపోతాయో, ఏ క్షణాన్న కోయబడతాయో, ఏ క్షణాన్న అవి రాలిపోతాయో, దాని గమ్యం ఏంటో తెలియని పరిస్థితులు కదా. అయితే ప్రియమైన వారులారా, ఎంతోమంది నశించిపోయారు. నేటి దినాన ఎంతోమంది మన మధ్యన లేరు. అయినప్పటికీ కూడా
నీవు నేను జీవించి ఉన్నామంటే ప్రభు మరలా పిలుస్తూ ఉన్నారు. గతించిన కాలంలో ఆ గోమెరి వంటి జీవితం నీదైనప్పటికీ కూడా నీ ప్రియుడైన యేసు యొక్క ప్రేమలో మాత్రం మార్పు లేదు. అయితే నువ్వేం చేయాలి అంటే మాటలు సిద్ధపరచుకొని ప్రభు చెంతకు నువ్వు రాగలిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. నిత్యమైన ఆశీర్వాదంతో నీ జీవితాన్ని నింపుతాడు. చిట్ట చివరి క్రిస్మస్ సీజన్లోనికి నువ్వు ప్రవేశించకముందే, చివరి నెలలోనికి ప్రవేశించకముందే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, గతించిన కాలంలో నా జీవితం ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపలో నన్ను కాచావు. నేను చేసిన పాపము, నా అక్రమము, నా ఆజ్ఞాతిక్రమము ఒకవేళ నీ నుండి నన్ను దూరం చేస్తుందేమో అయ్యా. నా జీవితంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు. అయితే దీని అంతటికీ కారణము నా పాపమని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నా చూపుర్తిలో చూసిన పాపము, మాటల ద్వారా చేసినటువంటి పాపము, క్రియల ద్వారా చేసినటువంటి పాపము, నా తలంపుల ద్వారా చేసిన పాపము నన్ను పతనానికి కారణమయ్యేటట్లుగా చేశాయి. జీవితంలో సమాధానం లేకుండా చేశాయి. అయితే నాయనా, నీ వైపు చూస్తూ ఉన్నాను. ఎంత ఘోర పాపినైనా సరే నువ్వు చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడవు. నా శేష జీవితాన్ని నీ కొరకు నేను జీవించడానికి ఇష్టపడతా ఉన్నాను. దయతో నన్ను క్షమించు అని చెప్పి నిజంగా పశ్చాత్తాపముతో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, మరలా చెప్తున్నాను, ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఆయన మరలా తిరిగి నిన్ను ప్రేమిస్తాడు. నీవు కోల్పోయిన సమాధానం నీకు ఇస్తాడు. నిత్యమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకోవడానికి ఒక స్థిరమైన తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మందిరాన్ని విడిచి వెళ్ళగలిగినట్లయితే మన జీవితాలు ధన్యమైనవే. అట్టి రీతిగా మన జీవితాలు జీవించటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.